అమ్మగా ఒక మాట. కేవలం ఇది ఆడపిల్లల కోసం మాత్రమే. చాలామంది ఆడపిల్లలు ఈ కాలంలో ఇప్పుడు రోజుల్లో అందాన్ని మెయింటైన్ చేసినంత ఈజీగా అందం మీద ఉన్నంత ఇంట్రోసు కాపురాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. కాపురం మీద ఇంట్రోస్ పెట్టలేకపోతున్నారు. అందుకే చాలా వరకు కాపురాలలో గొడవలు, విడాకులు. అమ్మా, ఒకటి చెప్పనా? 100 మంది నీ భర్త ఆ రోజు నిన్ను చూడటానికి తన వెంట పెట్టుకొని వచ్చినా సరే, తనకు నచ్చితేనే భార్యని చేసుకున్నాడే కానీ, ఈ ప్రపంచమే నచ్చి నీ భర్తకి నిన్ను భార్యని చేయలేదు. అలాంటప్పుడు తనకు నచ్చటం వదిలేసి ప్రపంచానికే నచ్చాలి, ప్రపంచానికే నచ్చినట్టు ఉండాలి, ప్రపంచమే మారింది నేను మారాలని నీకు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంటే, నీకు ఇష్టం వచ్చినట్టు పోతుంటే, వస్తుంటే, మాట్లాడుతుంటే తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పు? అప్పుడు తన ఇక మైండ్లోకి ఏ ఆలోచన వస్తుంది, ఎలా మాట్లాడతాడు? తన మైండ్లో ఈ ఆలోచన పుట్టినప్పుడు నీకు కొన్ని పద్ధతులు మార్చుకోమంటాడు. నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని ఎందుకంటాడు, ఎందుకు చెప్తాడంటే, నా భార్య ఇలా బయటికి వెళితే పరాయి మగవాడు నా భార్య వైపు చెడ్డ ఆలోచనతో చూస్తాడేమో అన్న ఆలోచన తన మైండ్లో మొదలైనప్పుడు నీకు కొన్ని పద్ధతులు చెప్తాడు. నువ్వు ఇలా ఉండద్దు, అలా ఉండు, ఇలా రెడీ అవ్వు, బయటికి వెళ్దాము అని. నువ్వు చెప్పినట్టు నేను ఉండాలా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా, నువ్వు చెప్పినట్టు నేను రెడీ అవ్వాలా అన్న వేదనతోనే, వాదనతోనే గొడవలు మొదలవుతాయి. ఆ తర్వాత దూరాలు, ఆ తర్వాత విడాకులు. దీనివల్లనే ఏ మగవాడైనా సరే భార్యను ప్రేమించేవాడు కొన్ని మైండ్ సెట్లు ఉంటాయి, తనకు కూడా ఆలోచనలు. నా భార్య ఇలాంటి సిచ్యువేషన్లో బయటికి వెళ్తే పరాయి మగవాడు చెడ్డగా చూసి ఆలోచిస్తాడేమో అన్న ఆలోచన తన మైండ్లోకి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు చెప్తాడు. అవి నువ్వు ఫాలో అయితే మాత్రం, వింటే మాత్రం మీ మధ్యలో ఎంతవరకు గొడవలు రావు, విడాకులు ఉండవు. ఒకసారి ఆలోచించండి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకటం కాదు, నీ భర్తకు నచ్చినట్టు ఉండటమే నీ ముఖ్యము, నీ లక్షణం. ఒకసారి ఆలోచించండి.